హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పసుపులేటి టీ కిచెన్. ఈరోజు మనం పొటాటో ఫ్రైని కరకరలాడుతూ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. నేనైతే దీనిలో తాలింపు కానీ ఏమీ వేయలేదండి. ఈవెన్ కరివేపాకు కొత్తిమీర కూడా వేయలేదు. నేను ఒక 1/2 kg పొటాటోస్ని తీసుకుని ఇలా చెక్కు తీసి మీడియం సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి పిల్లలు సైతం చేసేసుకోవచ్చండి. పిల్లలు తాలింపు పోపు వేసుకోవడం, పోపు గింజలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చేయాలంటే కష్టం కదా. సింపుల్గా వాళ్ళకి నచ్చిన విధంగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్కువ కూడా తీసుకోలేదు. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం స్టవ్ మంట తగ్గించి నీళ్ళల్లో నుంచి పొటాటో ముక్కల్ని వేసేసాను. నేను ఇలా క్రిస్పీగా రావటానికి కూలింగ్ వాటర్లో కానీ వేడి నీళ్ళలో కానీ ఉప్పు వేయడం ఏమీ చేయలేదండి. ఓన్లీ వాటర్లో కట్ చేసి పెట్టాను అంతే. ఇప్పుడు ఒకసారి పొటాటో ముక్కల్ని టర్న్ చేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ పని ఉన్నప్పుడు పొటాటో ముక్కల్ని ఇలా కట్ చేసుకుని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. ఈ ఫ్రై పోపు వేసుకునే పని లేకుండా తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ అయినట్టే ఉంది. సో దానిలోంచి కొంచెం ఆయిల్ కూడా నేను తీసేస్తాను లాస్ట్లో. ఎందుకంటే ఈ ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం మెత్తబడే అవకాశం ఉంది. సో ఆయిల్ లాస్ట్లో తీద్దాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. ఇదైతే చిన్న పిల్లలతో సహా చేసేయగలరండి, వంట మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నేనేమీ వేయలేదు, ఓన్లీ పసుపు ఆయిల్ మాత్రమే వేసాను. ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా ఎలా వస్తుంది కదా, నేను పట్టకర పట్టుకుని కడాయితో పైకి కిందకి అంటుంటే ఎలా ఒకదాంతో ఒకటి అంటుకోకుండా ఎలా జలజల వస్తున్నాయో చూస్తారు కదా విడివిడిగా. పిల్లలు పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు కదా. సో ఇలా చేస్తే సింపుల్గా కూడా అయిపోతుంది, క్రిస్పీగా వస్తుంది. నేను తీసుకున్న 1/2 kg పొటాటో ఫ్రై ఒక 10 minutes కూడా పట్టలేదండి. నేను పీల్ తీసి కట్ చేసి స్టవ్ మీద పెట్టి 10 minutes కంటే తక్కువగానే అయిపోయిందనమాట. మీరు కూడా అలా చేసుకోవచ్చు. ఎక్కడికైనా ఆఫీసులకి, పిల్లలు స్కూల్కి క్యారేజీలు పెట్టేటప్పుడు లేట్ అవుద్ది అనుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నేను స్టవ్ మీద పెట్టి గరిటతోనే కాకుండా ఇలా పట్టగరతో పైకి కిందే అంటున్నాను. నేను తీసుకుంది అల్యూమినియం కడాయినండి, నాన్ స్టిక్ పాన్ కానీ అలాంటిది ఏం తీసుకోలేదు. దీనిలో సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్కి తక్కువగా సాల్ట్ వేసానండి. మనం తీసుకున్న ముక్కలకి ఎంత సరిపోతుందో అంతే, ఎవరి ఉప్పు కారాలను బట్టి వాళ్ళు వేసుకోండి. ఎక్కడ అంటుకోలేదు కదా, ముక్కకి ఏ ముక్క 2 ముక్కలు కూడా అంటుకున్నట్టు కనిపించలేదు. చూసారు కదా, చాలా క్లియర్గా ఉంది. సో ఉప్పు వేసిన తర్వాత ఇంకా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నేను మూత ఎందుకు పెట్టానంటే లోపలే ఉన్న పచ్చి ఉంటే మగ్గుద్దని, లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను కారం వేసానండి. ఆ కారం కలిసిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనకి ఫ్రై. ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిపోయిందండి, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. అంతేనండి, చాలా క్రిస్పీగా ఈజీగా అయిపోయింది. నేను 2-3 రకాలుగా చేస్తాను పొటాటో ఫ్రైని. ఈసారి పోపు వేసి ఒకసారి ఉడకబెట్టి అవి కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.